మనం చూస్తున్నట్టయితే కేఎఫ్ బీర్ అనేది కనిపించట్లేదు కదా! సో, దానివల్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే ఏపీలో కొత్తగా అంటే 'బూమ్ బూమ్' అని రిలీజ్ చేసిర్రు కదా! ఇక్కడ కూడా ప్రజల థాట్ ఏందనంటే ఇక్కడ కూడా సేమ్ అలాంటి కల్తీ మందు గిట్లా వస్తాయి కావచ్చు అని ఆలోచిస్తున్నారు. మన ప్రీవియస్‌గా చూస్తే 'కేఎఫ్ స్ట్రాంగ్', 'కేఎఫ్ లైట్' అని బీర్స్ ఉండేవి. వీటి వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఏపీలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ బాగుండే 'బూమ్ బూమ్' ద్వారా. కాబట్టి ఇది కూడా అట్లనే ఎఫెక్ట్ చేస్తదని దాని ఆలోచన అట్లున్నది. మరి ఇంక నేను కూడా టేస్ట్ చేయాలి ఇంకా. తాగాలి ఇంకా. అంటే ఇప్పుడు కొత్త బ్రాండ్స్ సడెన్‌గా పాత బ్రాండ్స్‌ని ఆపి కొత్త బ్రాండ్స్‌ని తేవడం వల్ల మరి మార్పులు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? అంటే మార్పులనంటే ప్రైజెస్ విషయంలో కూడా ఏదైనా చేంజ్ అవ్వచ్చు నాకు తెలిసి. ఏమో అండి అంత ఇగ మనకైతే ఐడియా అంటే లేదు. ఏపీలో ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు చాలా మందికి ప్రాణానికి ప్రమాదకరం అని చెప్పి చాలా విన్నాము. చనిపోయారనేది కూడా విన్నాం గదా! సో, అలాంటి సిట్యుయేషన్ తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే చెప్పలేమండి మనం. అది గెస్ చేయలేము. అదే విధంగా కొన్ని పేర్లు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. బిర్యానీ బీర్ అని, అల్ట్రా లెజెండ్స్ అని, ఖర్జూరా బీర్ అని ఇలాంటి పేర్లు వినే ఉంటారు. సో, ఇలాంటి కొత్త పేర్లు చూస్తే మనకి హైదరాబాద్ అనంగానే ఫేమస్ బిర్యానీ. సో, ఇలా లింక్ చేస్తూ ఇలాంటి నేమ్స్ పెట్టారనుకోవచ్చా? నాకు అలాగే అనిపిస్తుంది. అసలు పేర్ల విషయంలో అసలు చేంజ్ చేసుడు ఏంది అసలు నాకు కరెక్ట్ అనిపిస్తుంది అసలు. ఈ 'కేఎఫ్ స్ట్రాంగ్' బదులు బిర్యానీ అని ఇవన్నీ తీసుకొచ్చడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఇలాంటివి వస్తున్నాయి అనుకోవచ్చా? మరి ప్రభుత్వానికి ఇది ఎఫెక్ట్ అవుతదా? దీనివల్ల ఎఫెక్ట్ అవుతదండి కంపల్సరీ. అయితది. ఎందుకంటే ప్రీవియస్ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'బూమ్ బూమ్' అనే బిల్స్ తీసుకొచ్చాడు. దానివల్ల చాలా ప్రజలకు బాగా థ్రెట్ అయింది. ఇది కూడా బాగా థ్రెట్ అయ్యి ఉంటే గవర్నమెంట్‌కి చాలా ఎఫెక్ట్ ఉంటది. అంటే మద్యం కొనుగోలు ఏమైనా తగ్గుతుందా కొత్త బ్రాండ్స్ వల్ల? లేదండి. తెలంగాణలో మాత్రం అస్సలు తగ్గదు.